ఇదే దండుమైలారం గ్రామం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం. ఇది ఓ గొప్ప ఆదర్శవంతమైన గ్రామం. ఆ ఆదర్శానికి ఓ నిలువెత్తు నిదర్శనం చీమల సంపూర్ణ అనే ఓ సాధారణ గృహిణి. అదిగో ఆవిడ విజయగాథే మనమిప్పుడు చూడబోతున్నాం. సంపూర్ణ ఎస్సీ కులానికి చెందిన స్త్రీ. ఆమె భర్త చీమల జగన్నాథం. సంపూర్ణ దంపతులకు స్థిరాస్తిగా సంక్రమించిన 5 ఎకరాల పొలంపై ఒకప్పుడు అరకొర దిగుబడితో చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించేవారు. అలాంటి సమయంలోనే చీకట్లో ఆశాదీపంలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు సంపూర్ణ జీవితాన్నే మార్చేశాయి. ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో స్నేహితుల్ని, మహిళా సంఘాల ప్రతినిధుల్ని కలిసి తన ఆలోచనలు పంచుకునేది. ప్రభుత్వం అమలు చేస్తున్న మినీ డైరీ పథకం గురించి తెలుసుకుని ఆయా అధికారులను కలుసుకొని బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీల మంజూరు వలన మినీ డైరీని ఏర్పాటు చేశారు చీమల సంపూర్ణ. పాల దిగుబడి ఆశాజనకంగా పెరిగి నెలకి దాదాపు 30,000 సంపాదిస్తున్నారు. నిజంగా కూడా ఆమె సంపూర్ణ మహిళ అని అనుకోవచ్చు. వారు ఎస్సీ మహిళ అయ్యుండి వేరే వాళ్లకు ఆదర్శవంతంగా ఉండి ఈమె నుంచి చాలామంది లబ్ధిదారులు ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఆమె తన స్వశక్తితో నిజంగా కూడా ఈ పశుక్రాంతి పథకంలో 2 పశువులను ఇచ్చినప్పుడు వాటి నుంచి ఈ రకంగా ఈనాడు దాదాపు 15 నుంచి 20 పశువులతో రోజువారీ ఆదాయాన్ని తీసుకుంటూ తన పిల్లలను కూడా బాగా చదివించుకుంటూ ఒక సంఘంలో, ఒక సమాజంలో ఒక తల ఎత్తుకొని తిరగలిగే పరిస్థితికి చేరినందుకు చాలా సంతోషిస్తున్నాము. మొదటి ప్రయత్నం విజయం సాధించడంతో మరింత ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా తమ 5 ఎకరాల పొలంలో ఉపాధి పథకం ద్వారా భూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు సంపూర్ణ దంపతులు. మామిడి తోట ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం పొందారు. మామిడి కాపుకు రాగానే అంతర్సేద్యాలుగా టమోటా, చిక్కుడు, బీర, సొరపాదులు కూడా సేద్యం చేశారు. నెలకు మరో 10,000 ఆదాయం అదనంగా పొందారు. ప్రతి అడుగులోనూ విజయాన్ని దక్కించుకున్న సంపూర్ణ ఇకపై ఓ గొప్ప జీవితాన్ని సాధించగలరు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న సంపూర్ణ సాటి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ చీమల సంపూర్ణ కుటుంబంలాగానే రాష్ట్రంలోని అన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలను కల్పిస్తోంది ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టంకి కేటాయించిన నిధులు తప్పనిసరిగా దళితులకి, గిరిజనులకే వినియోగిస్తారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ఇందిరమ్మ కలల రూపమే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం.